ఇంద్రకీలాద్రిపై వెలిసిన అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ సన్నిధిలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మ దర్శనార్థం ఆలయానికి భక్తులు పోటెత్తారు. జై దుర్గా జై జై దుర్గా నినాదాలతో ఇంద్రకీలాద్రి మారుమోగుతుంది. దుర్గమ్మ దర్శనం కోసం అమ్మవారి సన్నిధానం నుంచి వినాయకుని గుడి వెలుపల కిలోమీటర్ల మేర క్యూ లైన్ లో భక్తులు బారులు తీరారు. వినాయకుని గుడి వెలుపల ఉన్న భక్తుల మధ్య తొక్కిసలాట జరగకుండా టీటీడీ తరహాలో కంపార్ట్మెంట్ల వారీగా భక్తులను అనుమతిస్తున్నారు అధికారులు. క్యూ లైన్స్ నిండిపోవడంతో ఘాట్ రోడ్డుకి భక్తులను వదిలారు పోలీసులు. ఇప్పటి వరకు దుర్గమ్మను 75,000 మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రి నుంచి భక్తుల రద్దీపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. 8వ రోజు అమ్మవారు జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచి అంటే అర్ధరాత్రి 12 గంటల నుంచే క్యూ లైన్లో భక్తులు కూడా వేచి చూస్తున్న పరిస్థితి మనం చూసాం. అమ్మవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ఇటు సీతమ్మవారి పాదాల నుంచి కంపార్ట్మెంట్ల వారీగా కూడా ఇటు అమ్మవారిని దర్శించుకోవడానికి వేచున్నారు. అదేవిధంగా అర్ధరాత్రి 12 నుంచి కూడా అమ్మవారిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఎక్కడెక్కడ ఇటు కట్టుదిట్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఇప్పటికే కృష్ణలంక పిఎస్ నుంచి కూడా మొత్తం 16 కంపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేశారు. మొత్తం కంపార్ట్మెంట్లను కూడా ఏర్పాటు చేసి క్యూ మార్గంలో అంటే 100 మందిగా కూడా భక్తులకి కూడా దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉన్న నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం చూస్తున్న క్యూ లైన్ వచ్చేసి కుమ్మరిపాలెం సెంటర్ నుంచి కూడా వచ్చే క్యూ లైన్ కూడా ఇటు చెప్తున్నారు. ఎవరైతే మొత్తం సమయం 6 గంటల సమయం పడుతుంది ఇంద్రకీలాద్రి దుర్గమ్మని దర్శించుకోవడానికి. ఈ నేపథ్యంలో కంపార్ట్మెంట్ల వారీగా కూడా ఇటు సీతమ్మ వారి పాదాల నుంచి కూడా కంపార్ట్మెంట్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎవరైతే ఉన్నారో 12 గంటల నుంచి కూడా వేచి చూసిన పరిస్థితి. ఇటు 12 కంపార్ట్మెంట్ల నుంచి కూడా కంపార్ట్మెంట్ వైజ్గా ఒక్కొక్క స్లాట్ విడిచి ఒక 50 మంది నుంచి 100 మంది వరకు కూడా ఏర్పాటు చేస్తారు. వీవీఐపీ తాకిడి కూడా ఎక్కువ ఉన్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అయితే చేపట్టారు. కలెక్టర్ లక్ష్మీషా అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు ఎప్పటికప్పుడు పరిస్థితులను కూడా సమీక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తాం. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా మొత్తం ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేశారు. ఎలాంటి వాహనాలు కూడా అనుమతించట్లేదు. ఖచ్చితంగా వీవీఐపీ ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుతో పాటు హోమ్ మినిస్టర్ వంగల్పూడి అనిత కూడా అమ్మవారిని దర్శించుకోవటం, ముఖ్యమంత్రి చంద్రబాబు దర్శించుకోనున్న నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అదేవిధంగా మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో కూడా అమ్మవారిని దర్శించుకుంటారు. 3 లక్షల వరకు వస్తారని అంచనా కూడా వేస్తున్నారు. వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తామని చెప్పి కూడా ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీషా చెప్తున్న పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. వేకువజాము అంటే 12 గంటల నుంచి అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని కూడా దర్శించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారని చెప్పుకోవచ్చు. చిన్నపిల్లలు కూడా పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటే కనుక అమ్మవారిని దీనికి మంచి చదువు వస్తుందని చెప్పి కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి.